భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.8గా నమోదైనట్టుగా తెలుస్తోంది. శనివారం అర్ధరాత్రి దాటాక 2 గంటల 26 నిమిషాల సమయంలో భూ ప్రకంపనాలు వచ్చాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో స్వల్ప భూకంపం సంభవించినట్టుగా తెలుస్తోంది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత వచ్చేసరికి 3.8గా నమోదైంది. శనివారం అర్ధరాత్రి దాటాక 2 గంటల 26 నిమిషాల సమయంలో భూ ప్రకంపనాలు వచ్చినట్టుగా తెలుస్తోంది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యి ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, శ్రీగా మనం చూడొచ్చు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తెల్లవారుజామున దాదాపు 2 గంటల 26 నిమిషాలకి స్వల్ప భూకంపం అయితే సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దాదాపు 3.8గా నమోదైనట్టుగా అధికారులు చెప్తున్నారు. జిల్లాలోని కొత్తగూడెంలో కొన్ని ఏరియాలతో పాటు జిల్లాలో కొన్ని ప్రాంతాలకు కూడా శుభ్రంగా భూకంపించిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే ఒక్కసారిగా తెల్లవారుజామున ఈ భూకంపం సంభవించడంతో కూడా మొత్తం కూడా అంటే ఒక చిన్న షేక్ అయినట్టు వైబ్రేషన్ అయినట్టు రావడంతో కూడా స్థానికులు మొత్తం కూడా ఇళ్ల నుంచి అయితే బయటకు పరుగులు తీసినట్టు పరిస్థితి కాబట్టి చాలా వరకు కూడా చాలా మంది కూడా అంటే గారెడ నిద్రలో ఉంటారు ఆ టైంలో. ఎందుకంటే దాదాపుగా 2 గంటల 26 నిమిషాలు అంటే తెల్లవారుజామున అందరూ కూడా నిద్రలో ఉన్న పరిస్థితి కాబట్టి కొంతమంది ఎవరైతే మెలకువతో ఉన్నారో ఇటు ఆటో డ్రైవర్లు కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా దాన్ని గుర్తించిన సిచ్యువేషన్ కనపడుతుంది. కొంతమంది అయితే ఇళ్లలో ఉన్న వాళ్ళు ఇంట్లో సామాన్లు కనుక షేక్ వైబ్రేషన్ కావడంతో కూడా ఒక్కసారిగా వాళ్ళు రోడ్లపైకి వచ్చినట్టు పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే గతంలో భూకంపం వచ్చినటువంటి ఆనవాళ్ళు కొత్తగూడెం జిల్లాలో ఉన్న నేపథ్యంలో స్పష్టంగా వాళ్ళకు అర్థమైంది. స్థానికులు వెంటనే కూడా భయపడైతే బయటకు వచ్చారు. దీనిపై అధికారులు ఎవరైనా కోరడంతో కూడా దాదాపుగా కొత్తగూడెం జిల్లాలో దాదాపుగా 3.8గా రిక్టర్ స్కేల్ పై భూకంపం నమోదైందని చెప్పి చెప్తున్నారు. అయితే స్వల్పంగా భూకంపం అనేది కామన్ గా ఇక్కడ వస్తూ ఉంటుంది. ఎందుకంటే గోదావరి తీర ప్రాంతం, అంతేకాకుండా మైన్స్ ఎక్కువ అంటే సింగరేణికి సంబంధించినటువంటి మైన్స్ ఎక్కువనే కాబట్టి స్వల్పంగా ఇలాంటి కామన్ గా వస్తూ ఉంటాయి. గతంలో కూడా వచ్చినాయి కాబట్టి ఎలాంటి ప్రమాదం అయితే ఈ భూకంపంతో లేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. కానీ ప్రజలు మాత్రం భయాందోళనకు గురైనట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. ఎందుకంటే తెల్లవారుజామున వచ్చింది కాబట్టి చాలా వరకు కూడా ఊపిరి పీల్చుకుని చెప్పుకోవచ్చు. ఎందుకంటే డే టైంలో కనుక వస్తే ఇంకా పూర్తి స్థాయిలో కూడా అందరూ కూడా ఇబ్బంది పడే సిచ్యువేషన్ కనపడుతుంది. చాలా వరకు కూడా మనం చూడవచ్చు. ఎందుకంటే ఇది దాదాపుగా 2 తర్వాత వచ్చింది కాబట్టి చాలా మందికి కూడా నిజట్లో ఉన్నది, చాలా మందికి కూడా తెలియదు. మేలికతో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ భూమి కంపించినట్టుగా చెప్తున్నారు. స్థానికులు కూడా అప్పటికే బయటకు కూడా పరుగులు తీసినట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. ఎందుకంటే ఒక్కసారిగా సెకండ్లలోనే ఇది వచ్చిన నేపథ్యంలో ఒక్కసారిగా భయాందోళనకు గురై ఇంట్లో సామాన్లు కనుక ఇవన్నీ ఏదైతే షేక్ కావడంతో ఒక్కసారిగా కింద అవన్నీ అంటే ఇంట్లో సామాన్లు పడడంతో కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురై బయటికి ప్రజలైతే పరుగులు తీసినట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. స్వల్పంగానే భూకంపం సంభవించిందని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో కూడా దీనికి భయపడాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే గతంలో చూసుకున్నట్టయితే భద్రాద్రి జిల్లాలో చాలా చోట్ల కూడా వచ్చింది. అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా చాలా చోట్ల వచ్చింది. ఎందుకంటే ఇది అంతా గోదావరి పర్యావరణ ప్రాంతం, సింగరేణి మైన్స్ ఉన్నాయి కాబట్టి స్వల్పంగా భూకంపిస్తూ ఉంటది. పెద్ద ఇబ్బంది ఏం లేదని చెప్పేసి కూడా అధికారులు చెప్పిన సిచ్యువేషన్ కాబట్టి స్థానికులలో ఆ ధైర్యం లేదు. ఎందుకంటే ఎంత సింగరేణి ఏరియా కాబట్టి అంత లోన కూడా ఏముండదు, మొత్తం కూడా మైన్స్ తీసిన ప్రాంతం కాబట్టి ఒక్కసారిగా భూకంపం ఏదైతే సంభవించినప్పుడు ఎక్కువ కనుక రిక్టర్ స్కేల్ ఎక్కువ నమోదైతే ఖచ్చితంగా ఈ ఉన్నటువంటి స్థానిక ఇల్లు కానీ ఇవన్నీ కుప్పగూలే సిచ్యువేషన్ ఉంటుందని చెప్పేసి కూడా భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతానికైతే ఊపిరి పీల్చుకుని చెప్పుకోవచ్చు. తెల్లవారుజామున వచ్చినటువంటి స్వల్ప భూకంపానికి అయితే పూర్తి స్థాయిలో కూడా అందరూ కూడా అప్రమత్తమయ్యారు. కొంతమంది అయితే రోడ్ల మీద పరుగులు తీసినట్టు సిచ్యువేషన్ అయితే కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ నవీన్.